ఇది నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఇది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి. అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా గోదావరి జలాలపైన ఒక ప్రత్యేక మీటింగ్ పెడతా ఉన్నారు. కానీ దానికంటే ముఖ్యమైనది మా నిరుద్యోగుల సమస్య. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం 2 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ అబద్ధాల ప్రచారం చేస్తూ నిరుద్యోగుల నిండా ముంచుతున్నారు. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, అసెంబ్లీలో ఇవాళ ఆల్రెడీ మొదటి రోజు సమావేశమైంది, వాయిదా పడింది. రేపు 2-3 తారీఖులలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాలలో ఉద్యోగాలకు సంబంధించి చర్చ పెట్టాల్సిందే. ప్రతిపక్ష పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ 2 కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలు, శాసన మండలిలో ఉన్న 40 మంది పైన ఎమ్మెల్సీలు నిరుద్యోగుల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. 7,000 ఉద్యోగాలకు సంబంధించి, ఫార్మా ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ జరిగి సంవత్సరం అవుతున్నా ఇంతవరకు నియామక పత్రాలు ఇవ్వాల. మరి మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు ఎవరికి సంబంధించినవి అంటే, అది పాత గవర్నమెంట్కి సంబంధించినటువంటి నియామక పత్రాలు. అంటే మీరు గురుకుల ఎగ్జాము మీరు పెట్టకపోతురి, నోటిఫికేషను మీరు ఇవ్వకపోతురి, రిజల్టు మీరు ఇవ్వకపోతురి. అలాంటప్పుడు గురుకుల ఉద్యోగాలు మీ ఎట్లయితే? కానిస్టేబుల్ సంబంధించి 13,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరి వాళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వకపోతురి, ఎగ్జామ్ పెట్టకపోతురి, గ్రౌండ్ పెట్టకపోతురి, పత్రాలు ఇచ్చేస్తే మీ ఉద్యోగాలు అవుతాయా? కాబట్టి వాళ్ళు అబద్ధ ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంటు. 2 ఏళ్ళు పూర్తయింది. కాబట్టి తక్షణమే అసెంబ్లీలో రేపు నిరుద్యోగుల సంబంధించి ప్రకటన చేయాలా, ఉద్యోగ క్యాలెండర్ అమలు చేస్తున్నామని ప్రకటన చేయాలా. మీరు మేనిఫెస్టో ఏమో చాలా అద్భుతంగా రాసుకుంటారు. సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ కార్డు ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము, నిరుద్యోగులకి బస్సులు కట్టి బస్సు యాత్రలు చేపించి, నిరుద్యోగులందరినీ ప్రెస్ మీట్లు పెట్టించి, నిరుద్యోగులతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టించి, వాళ్ళ అధికారంలో గద్దెనెక్కిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు ఈ నిరుద్యోగుల నిండా ముంచుతుంది, అధాపాతాలను తొక్కేసింది. ఇవాళ హైదరాబాదులో ఒక నిరుద్యోగులు లేకుండా తినడానికి తిండి కూడా కష్టమైన పరిస్థితులలో, లైబ్రరీలో చదువుకోవడం కూడా కష్టమైన పరిస్థితులలో, హాస్టల్ ఫీజులు కట్టలేక అందరూ ఊళ్ళలోకి వెళ్ళిపోయారు. ఇవాళ హైదరాబాద్ మొత్తము దిల్సుఖ్ నగరు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు మొత్తంగా నిర్మానుషంగా మారింది. ఈ నిర్మానుషంగా మాట్లాడడం గల కారకులు ఎవరంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు, రేవంత్ రెడ్డి సర్కారు. అందుకే మీ సంక్రాంతి తర్వాత మీరు కనుక రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల గురించి మాట్లాడకపోతే, ఉద్యోగాల గురించి మాట్లాడకపోతే, సంక్రాంతి తర్వాత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి చావు డప్పు కొట్టబోతా ఉన్నా. ఆల్రెడీ నేను ఒక నిరుద్యోగుల హక్కుల వేదికగా ఒక లెక్చరర్గా ఉండి ఇప్పటి వరకు 3 సార్లు హంగర్ స్ట్రైక్ చేసినాం. మా నిరుద్యోగ మిత్రులంతా ఇందిరా పార్క్ కాడ 2 సార్లు ధర్నా చేశారు. అలాగే మరికొంతమంది విద్యార్థులు సెక్రటరీ ముట్టడి చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేసినాం. యూనివర్సిటీలు బంద్ పెట్టినాం, లైబ్రరీలు బంద్ పెట్టినాం. అయినా ఈ ప్రభుత్వానికి చెవిటివాడి ముందు శంఖ ఊదినట్టుగా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే బూతు పురాణం నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి బూతు పురాణాలకు ముఖ్యమంత్రిగా మారిండు. తిట్ల దండకం తప్ప ఈ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఏం చేసిండని మీకు క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఒక ఆయన 50,000 అంటూ, ఇంకోటి 60,000 అంటాడు, ఇంకోటి 70,000 అంటాడు, ఇంకోటి 80,000 అంటాడు. మొన్న సర్పంచ్ ఎన్నికల కంటే ముందు 40,000 ఉద్యోగాలు ఇస్తాం, మీరు చదువుకోండి అన్నాడు. మరి 40,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? జనవరి 1కి ఇస్తావా? జనవరి 26కి ఇస్తావా? 2028లో ఇస్తావా? 2029లో ఇస్తావా? అసలు ఇస్తావా ఇయ్యవా? ఏ ఉద్యోగాలు ఇస్తున్నావు? ఇవాళ మాజీ సీఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగుల లెక్కలు తీయడం కోసం కమిటీ ఏర్పాటు చేసిరు. కమిటీకి 60 రోజులు టైం ఇచ్చి 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కమిటీ నివేదిక రాలా. గ్రూప్ 2 గ్రూప్స్ సంబంధించి సిలబస్ కమిటీ ఏర్పాటు చేసిరు. ఆ సిలబస్ కమిటీ నివేదిక రావాలా. ఇక్కడ
టీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా విఫలమవుతున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు, నిరుద్యోగుల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ ఎట్లాగా మోసం చేసింది, మరి టీఆర్ఎస్ పార్టీకి ఏమైంది? మరి టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు? ఎందుకంటే వాళ్ళు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2 కూడా ఉద్యోగాలు ఇవ్వని ఒక పరిస్థితులలో ఈ గవర్నమెంట్ కొనసాగుతుంది. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఇప్పటికీ 8 మంది చనిపోయారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పి జాబ్ క్యాలెండర్లు ఇచ్చి ఏప్రిల్లో ఫేజ్ 1 అని, అక్టోబర్లో నవంబర్లో ఫేజ్ 2 అని ఎన్నో రకాలుగా వాళ్ళ మమ్మల్ని నిండా ముంచుతున్నారు. వాళ్ళ ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లేదు, ఇవాళ ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలు అసలే ఇవ్వడం లేదు ఇవాళ. మరి ఇవాళ రాష్ట్రంలో బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, పిహెచ్డి చేసిన వాళ్ళు స్విగ్గీలో పనిచేస్తున్నారు, జొమాటోలో పనిచేస్తున్నారు, ఇవాళ బైక్ రైడర్గా పనిచేస్తున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి! 15,000 రూపాయలు కూడా జీతం కూడా రానటువంటి పరిస్థితులలో ఇవాళ తెలంగాణ నిరుద్యోగి మీద కొట్టాడుతుంది. లక్షల మంది వల్ల రోడ్ల మీద కనీసం ఇవాళ ఒక అబ్బాయి మెసేజ్ చేసిండు, సార్ నాకు జ్వరం వచ్చింది, 2 రోజులు అయితే తిండి లేక ఒక 500 రూపాయలు పంపండి సార్ అని చెప్పేసి ఇప్పుడు మెసేజ్ చేసిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళు తెలంగాణలో నెలకొని ఉన్నది. ఎంతోమంది విద్యార్థులు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అసలు మీరు చదవాలన్నా వద్దా, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా వద్దా, అసలు సిలబస్ ఇస్తారా, అసలు ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు అని కొట్టుమిట్టాడుతున్నారు. కానీ అలాంటి పరిస్థితికి వెళ్ళి ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీయాలని అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ అనేది మనకు రాజ్యాంగబద్ధమైన ఒక చట్టబద్ధమైన సంస్థ కాబట్టి ఆ రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన సంస్థలో మా నిరుద్యోగుల గురించి మాట్లాడాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ నిలదీసే విధంగా టీఆర్ఎస్ యొక్క వ్యవహారశైలి ఉండాలా, బీజేపీ వాళ్ళు కూడా నిలదీయాలి, కమ్యూనిస్టు వాళ్ళు కూడా నిలదీయాలా. వీళ్ళు ఇచ్చే 60,000 ఉద్యోగాలు అబద్ధాల ఉద్యోగాలు, అవి మీవి కావు, గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలని క్లారిటీగా మీరు చెప్పడం లేదు. మేమిచ్చిన ఉద్యోగాలకు మీరు పత్రాలు ఇచ్చారని చెప్పేసి టీఆర్ఎస్ కూడా చెప్పడంలో విఫలమవుతుంది. టీఆర్ఎస్ విఫలమవుతుంది కాబట్టి ఈ దొంగ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఒక దొంగల రాజ్యంగా మారి కేవలం కాంట్రాక్టులు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం, రాష్ట్రంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మార్చుకొని వాళ్ళ కొనసాగుతూ ఉంది. కాబట్టి నిరుద్యోగులంతా ఆగ్రహవేశాలతో ఉన్నారు, ఊళ్ళల్లో ఉన్నారు. వాళ్ళంతా పట్టణాల బాట పడితే ఇలా మీ గతి ఇంటికి పోవడం అవుతుంది. మీరు అదాపాతాలని పోతారు. 2 ఏళ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ దగ్గర పోయి మాట్లాడని టైం ఉంటుంది, ఇంకో దగ్గర పోయి మాట్లాడని టైం ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తులను కలవడానికి టైం ఉంటుంది. మొన్న ఒక ఫుట్బాల్ క్రీడకి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు నిరుద్యోగులతో ఒక మాట కూడా చెప్పలేదు. మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు, ఉస్మాన్ యూనివర్సిటీలో కనీసం ఆ ఉద్యోగాల గురించి లెక్క తీస్తాడేమో, ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నామని చెప్పేసి ఒక్క పోలీసు లేకుండా నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తాను, అంతకుముందు ముళ్ళ కంచెలు వేసుకొని ఒక తాలిబాన్ ఉగ్రవాదిలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నిలదీస్తే రేపు ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ మీటింగ్ పెడతా అని చెప్పేసి మళ్ళీ వందలాది పోలీసులను తీసుకొని వచ్చేసి విద్యార్థులందరిని అరెస్ట్ చేసి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఏ మాట చెప్పకుండా ఒక దొంగలాగా పారిపోయినాడు రేవంత్ రెడ్డి. కాబట్టి తక్షణమే మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మీరు ఇచ్చిన ఇయర్ క్యాలెండర్ అమలు చేయండి, మీరు ఒక మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక మీరు ఇట్లాగే నిర్లక్ష్యంగా నిరుద్యోగులు ఏం చేస్తారులే అనుకుంటే మాత్రం చావుడప్పు మోగిస్తాం. నెక్స్ట్ ఎన్నికల్లో మీరు అదాపాతాలు పోవడానికి ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ కాదు మేము అడిగేది, నోటిఫికేషన్లు అడుగుతున్నాం. తక్షణమే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 15,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి. డిఎస్సికి సంబంధించి 20,000 ఉద్యోగాలు వెంబడే ప్రకటన ఇవ్వాలి. ఇవాళ గురుకులాలలో ఖాళీ ఉన్నాయి, మోడల్ స్కూళ్ళల్లో ఖాళీ ఉన్నాయి, జనరల్ స్కూళ్ళల్లో ఖాళీ ఉన్నాయి. ఎమ్మంటే తక్షణమే 20,000 డిఎస్సి ఉద్యోగాలని జారీ చేయాలా. దానితో పాటుగా గ్రూప్ 1 కోర్టులో కేసు నడుస్తుంది, గ్రూప్ 2 సంబంధించి, గ్రూప్ 3 సంబంధించి ప్రక్రియ అయిపోయింది. కాబట్టి తక్షణమే గ్రూప్ 1, గ్రూప్ 2, 3కి సంబంధించి 5,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలా. గ్రూప్ 4 ప్రక్రియ ముగిసిపోయింది, అది ముగిసిపోయి కూడా దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2022లో నోటిఫికేషన్లు వచ్చినాయి. దాదాపుగా 3.5 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు. పవర్ సెక్టర్ సంబంధించి 5,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి, రెడీగా ఉంది.
ఆ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, పీఈడీ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఇవాళ ఇబ్బందులు పెడుతుంది గవర్నమెంట్. తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ తెలంగాణ పబ్లిక్ సర్వీసులో ఉన్న ఖాళీలన్నీ, అలాగే పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఖాళీలన్నీ, డిఎస్ సంబంధించినటువంటి ఖాళీలన్నీ తక్షణమే నింపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మన విద్యార్థి మిత్రులు కూడా మిగతా వివరాలు కూడా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తారని చెప్తా ఉన్నాను.